నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా కూడా, ముఖ్యంగా కడప జిల్లా రాజకీయం అంతా కూడా వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా 2019లో మరి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తేవడంలో ఎంతగానో ఉపకరించినటువంటి ఈ కేసు, మరి ఈ కేసుని పైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అవునన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే ఈ రోజున పులివెందుల్లో తన నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది కూడా అర్థం కానట్లుగానే కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే మరి 2019లో చిన్నాన్నను అత్యంత దారుణంగా చంపేశారు అని చెప్పేసి దానిపైన పెద్ద ఎత్తున డ్రామా క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్లగా తాను అధికారంలో ఉన్నా అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారో ఏమో. ఈ రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఒకవైపున షర్మిల, ఇంకోవైపున సునీతారెడ్డి గారు, ముఖ్యంగా సునీతారెడ్డి గారు గడిచిన 5 ఏళ్లుగా కూడా తన తండ్రి చావుకి కారకులు ఎవరు, దోషులు ఎవరు, వాళ్ళకి శిక్ష పడాలి, తనకి న్యాయం జరగాలి అంటూ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మరి 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి అన్నగా ఆ చెల్లికి ఎక్కడ అండగా నిలబడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మరి అవినాష్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ధీటుగా ఆవిడ రాసినటువంటి లేఖ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరి పూర్తిగా అసలు కడప జిల్లా మొత్తం అంటే అక్కడ రాజకీయం అంతా కూడా ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య, ఆ కేసు చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, వాటికి గల కారణాలు ఏమిటి, ఇవే అంశాలపైన ఈ రోజున డిబేట్లో అయితే చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. నమస్కారం. మేడం, ముందుగా మీరు చెప్పండి, 2019లో నారాసుర రక్త చరిత్ర అంటూ మీ పార్టీ మీద వేసారి బురద చల్లారు. మరి తర్వాత అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ ప్రారంభమయ్యాక ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఏంటి చూసాం. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ కామెంట్స్. ముందరగా అసలు ఇవాల్టి రోజున సౌభాగ్యమ్మ గారు ఏం అడిగారో జగన్మోహన్ రెడ్డి గారిని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఏమన్నా సమాధానం చెప్పారా, చెప్పే ఆలోచన ఏమన్నా ఆయనకుందా, ఇంగితం ఏమన్నా ఉందా అని మనం ఫస్ట్ అడగాలి కదండి. ఎందుకంటే సొంత చిన్నాన్న భార్య, తన సొంత చిన్నమ్మ ఇవాళ రోజున బయటకు వచ్చి జగన్ నాకు అన్యాయం జరిగింది, మీ చిన్నాన్నను అన్యాయంగా చంపేశారు, సో దీనికి సంబంధించి నువ్వు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని నువ్వు కాపాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది, సో ధర్మం సైడ్ ఉండు జగన్ అని అడుగుతున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం సమాధానం చెప్తాడు? నువ్వు వదిలేయి, మిగతా వాళ్ళని వదిలేయి, తెలుగుదేశం పార్టీని వదిలేయి, జనసేనను వదిలేయి, భారతీయ జనతా పార్టీని వదిలేయి, ఆఖరికి నీ సొంత చెల్లెలు షర్మిలను కూడా వదిలేయి, సునీతను కూడా వదిలేయి. మీ చిన్నమ్మ అడుగుతుంది కదా, ఆమెకు సమాధానం చెప్పు కదా. కనీసం పెద్దవాళ్ళ పట్లన్నా ఏమన్నా కొద్దో గొప్ప గౌరవం లాంటివి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఉంటాయేమో అని ఒక చిన్నపాటి ఆశ. అంటే ఇందులో మనం ఒక విషయం గమనించాలి సతీష్ గారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంశం గురించి అసలు ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళి ఒక ఇంజక్షన్ ఆర్డర్ని తెచ్చుకున్నటువంటి మహానుభావులు ఆ పార్టీకి చెందినటువంటి నేతలు. ఎందుకు ఇదే ఏమంటారు అంటే కేసుకి సంబంధించి ఈ కేసును ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకున్న ఆ రోజున 2019 ఎలక్షన్స్లో లిటరల్గా ట్రంప్ కార్డ్ లాగా ఎక్కడికి పోయినా ఒక పిచ్చిమో ఒక బేలమో ఇలా వేసేసి మా చిన్నాన్నని చంపేశారని చెప్పి ఆ రోజున ఏదో డ్రామాలు. మరి 5 సంవత్సరాల్లో నీకు చిన్నాన్నని చంపింది అర్థం కాలేదా? మరి వాళ్ళ నీ చెల్లెలు వచ్చి బయటకు వచ్చి మా నాన్నని చంపారంటే నీకు అర్థం కావట్లేదా? ప్రతి అడ్డమైన విధవ బయటకు వచ్చి ఆ అమ్మాయి గురించి, ఆ వివేకానంద రెడ్డి గారి గురించి, అందరి గురించి ఇష్టారీతను మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థం కావట్లేదా? నీ సొంత ఛానల్లో, నీ సొంత పేపర్లో వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదా? మళ్ళీ బయటకు వచ్చి అన్నీ అసలు ఎలా మాట్లాడతాడు అని అంటే, మీకు తెలుసుగా శుద్ధపూస మాట్లాడతారు మనం, అలా మాట్లాడతాడు బయటకు వచ్చి. నా అక్క చెల్లెమ్మలు మళ్ళీ ఇవాళ ఆ సభలో చూడండి మీరు స్టేట్మెంట్స్ బాగా. అసలు ఈ లెవెల్ ఆఫ్ నటనకి ఆస్కర్ కూడా తక్కువే అండి. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నటనకు అసలు ఆస్కర్ అనేటువంటి ఒక అవార్డు కూడా తక్కువే. అసలు నిజంగా ఎవరన్నా ఇంకా దాన్ని మించి ఏదన్నా చేస్తే, అదేదో అప్పుడేదో భాస్కర్ అవార్డ్స్ అనేవి వచ్చాయి, ఆస్కర్ కాకుండా భాస్కర్ అవార్డ్స్ అని, అలా ఎవరన్నా చేస్తే పాపం అయ్యా దండం పెడతానయ్యా జగన్మోహన్ రెడ్డికి ఆ అవార్డులన్నీ వెళ్ళియండి అయ్యా, చచ్చిపోతున్నాయి రోజు నటనలు చూడలేక మేము. కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. బయటకు వచ్చేసి అసలు మళ్ళీ సేమ్ అసలు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా సేమ్ ఓల్డ్ డైలాగ్స్. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, దత్తపుత్రుడు అనడం, ఏబిఎన్ని తిట్టడం, టీవీ5 తిట్టడం, ఇంకా మిగతా
తిట్టడం ఇదే. ఇప్పుడు ఆ బ్యాచ్లోకి కొత్తగట సొంత చెల్లెలు కూడా యాడ్ అయ్యాట. అరే నాయనా బాబు, నువ్వు నీ ఫ్యామిలీలో నువ్వు చిచ్చు పెట్టుకొని నీకు సరిగ్గా ఏమంటారు అని అంటే ఒక బుద్ధి లేకుండా ఒక రకంగా నువ్వు నీ ఫ్యామిలీలో చిచ్చు పెట్టుకున్నావు కదా, నీ చెల్లెని నువ్వు ఇంట్లోంచి తరిమేసావు కదా, నీ తల్లిని నువ్వు ఇంట్లోంచి తరిమేసావు కదా, నీ చెల్లెలకి నువ్వు కదా ఆస్తిలో వాటా ఇవ్వండి. మేము ఇవ్వాలా? మా ఆస్తిలో నా వాటా ఇవ్వాల్సింది మేము చైర్మన్లకి. ఎవరు ఆస్తిలో ఇవ్వాలండి వాటా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో ఇవ్వాలట, లేదా వాళ్ళ తాతగారి ఆస్తిలో ఇవ్వాలేమో, నాకు తెలియదు ఎవరి ఆస్తిలో ఇవ్వాలో. మాకైతే సంబంధం లేదు. ఇవ్వాల్సింది ఆమె బయటకు వచ్చి చెప్తుంది, మా అన్న నాకు రావాల్సినటువంటి ఆస్తిని కూడా అప్పుగా రాయించుకున్నాడండి అంది. మేం కాదు కదా చెప్పింది, మీ సొంత చెల్లెల్లో చెప్తుంది కదా. మరి దానికి కూడా మేము ఎట్లా బాధ్యులేదు? అసలు ఇంకో విషయం చెప్పమంటారా, ఎంత నీచమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది అంటే ఇది నేను ఇవాళ నిజంగా వీ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ అండి. ఒక మనిషి యొక్క హై హ్యాండెడ్నెస్, ఒక మనిషి యొక్క శాడిజం అనేటువంటిది ఏ రేంజ్కి వెళ్తుంది నిజంగా. మనకి ఆ పదవి వ్యామోహం, ఆ పదవి దాహం, ఒక రకమైనటువంటి అరాచకత్వం అనేటువంటిది మనం మెదడుల్లో కూర్చుంటే నువ్వు ఎంత దిగజారిపోయి మాట్లాడతావు అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో చాలా సుస్పష్టమైంది. పసుపు రంగు చీర కట్టుకొని వాళ్ళ చెల్లెలు ఎక్కడికో వెళ్ళిందిట, అది కూడా తప్పేట. అంటే ఒక ఆడబిడ్డ ఏ రంగు చీర కట్టుకోవాలో కూడా వీళ్ళొచ్చి చెప్తారా? పెళ్ళికి పిలవడం కూడా తప్పేనండి. నీకంటే అసలు అవి లేవు విలువలు, ఏమంటారు అంటే మానవీయ విలువలు, ఆ సంబంధాలు, కుటుంబ విలువలు అవేవి నీకు లేవు. తప్పే ఉంది అసలు? నాకు నిజంగా అర్థం కాల. పసుపు చీర కట్టుకుంటే తప్పుట. ఎవరా నువ్వు పేటెంట్ అక్క? ఎవడే చీరలు కట్టుకోవాలో, ఎవడే రంగు చీరలు కట్టుకోవాలో కూడా నువ్వు చెప్తావా? బుద్ధి ఉందా అసలు? రాష్ట్ర ముఖ్యమంత్రినా? ఇవన్నీ ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలుసా? నామినేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సభ పెట్టుకుని ఆ సభలో మాట్లాడతాడా? నిజంగా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు దండం పెట్టచ్చండి. ఇలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మహానాయకుడిని ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేగా వాళ్ళకి దండం పెట్టచ్చు. నిజంగా వాట్ నాన్ సెన్స్ అసలు. నిజంగా కూడా మాట్లాడితే దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ రైట్స్. ఒక మనిషి యొక్క హక్కుల్ని హరించడం అది. అంటే నువ్వు వాళ్ళ అండ్ ఇట్ ఈస్ నిజంగా మాట్లాడితే అండి ఇంటిమిడేషన్ ఆఫ్ విమెన్ and body shaming. అది. am I correct sir? Yes. he should be booked. జగన్మోహన్ రెడ్డి మీద కేసు దర్జీ చేయాలి. వాళ్ళ రోజున ఒక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడడానికి కేసు దర్జీ చేయాలి. నిజంగా కూడా దమ్ముంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి నిజంగా కూడా వాళ్ళు మేము చదువుకున్నాము, మేము మాకున్నటువంటి ఆ అధికారాలను మేము కరెక్ట్గా వాడుతున్నాము, ఎవరికి తొత్తులుగా పనిచేయట్లేదని అనుకుంటే కనుక ప్రతి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని మీద కేసు దర్జీ చేయాలండి. వాళ్ళ రోజున లాడ్జ్ చేయాలి కేసు. outraging the modesty of a woman and intimidating a woman. ఎవడేం రంగు చీరలు కట్టుకోవాలో, ఎవడే రంగు బట్టలు వేసుకోవాలో నువ్వు చెప్తావా? ఏమైనా పైనుంచి దిగిపడ్డావా, ఊడిపడ్డావా? మరి నువ్వు 10 రోజుల నుంచి ఆ దిక్కుమాల బ్యాండేజ్ వేసుకొని తిరుగుతున్నావు అనొచ్చుగా అందరూ. అసలు దెబ్బ ఉందో లేదో ఎవరికి తెలిసి చావదు, అయినా దిక్కుమాల బ్యాండేజ్ వేసుకొని తిరుగుతున్నాడు. మామూలు పెద్ద ఆపరేషన్లు అయిన వాళ్ళే వారం రోజుల్లో ఆ బ్యాండేజీలు తీసేస్తారు. మరి ఇదేం ఆపరేషన్ వాళ్ళు చేశారో, ఈయనకేం దెబ్బ తగిలిందో ఎవరికి తెలియదు. కానీ అది ఆ బ్యాండేజ్ మాత్రం ఇంకెన్నో నాకు తెలిసి మే 13 వరకు నడుస్తుందండి. అది మే 13 వరకు నడుస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక నీచమైనటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది, ఆలోచన విధానం నీచమైనటువంటిది. ఇవాళ ఒక ఆడబిడ్డ గురించి అంత అసభ్యకరంగా కూడా నువ్వు మాట్లాడుతున్నావు, అది కూడా ఒక సభలో. అంటే నీకు మాట్లాడడానికి ఏం లేదా? బుద్ధి జ్ఞానం ఏం లేదా? నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి పిల్లలకు సంబంధించినటువంటి సభల్లో నిలబడి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇవాళ ఇక్కడ ఒక నామినేషన్కి సంబంధించినటువంటి నువ్వు అక్కడికి వెళ్ళావు, నీ నియోజకవర్గానికి వెళ్ళావు, ఒక బహిరంగ సభ పెట్టుకున్నావు. ఏం మాట్లాడాలి నువ్వు? పులివెందులకు నువ్వేం చేసావు? ఈ 4-5 సంవత్సరాల్లో ఏం చేసావు? రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ నిన్ను ఎన్నుకుంటే ఏం చేస్తావు? పర్సనల్గా ఎందుకు కామెంట్స్ చేస్తున్నావు? ఎవడు కుట్ర చేసింది? మీ అమ్మని ఎవరైనా బయటకు పంపించారా? అమెరికాకి వెళ్ళమని మీ అమ్మకి ఎవరైనా చెప్పారా? నీకు భయపడి కదా మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇవాళ ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. డెఫినెట్గా సౌభాగ్యమ్మ గారికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే రేజ్ అయి ఉన్నాయో వాటిని ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, వైఎస్ విజయమ్మ మీద కూడా ఉంది. షీ కెనాట్ ఎస్కేప్. వైఎస్ విజయమ్మ కూడా దీనికి సమాధానం చెప్పాలి. అంతేగా తన తోటికోడలు వచ్చి వాళ్ళ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు నీ కొడుకు ఏం చేయాలి? మొన్న మరి దీవించిందిగా, వెళ్ళి ముద్దు పెట్టుకొని మరి దీవించిందిగా, మరి చెప్పాలిగా విజయమ్మ కూడా.
సో ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ రోజున ప్రజలు అడుగుతూ ఉన్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ ఇంట్లో విషయమా ఇంకోటి సంస్కృతి అంటే రాజకీయాల్లో హత్యా రాజకీయాలు అనేటువంటివి ఎవ్వరూ ఎక్కడా కూడా ప్రోత్సహించకూడదు. సో దాన్ని వాళ్ళ రోజున అందరం ఖండిస్తున్నాం. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మాకు రాజకీయ ప్రత్యర్థి ఆయన. కానీ ఒక మనిషి ప్రాణం తీసినప్పుడు అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకి ఒక న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీలకు అతీతంగా అందరి మీద ఉంటుంది. రాజకీయం అనేటువంటిది మనం ఒక లెవెల్, ఒక లిమిటేషన్స్ ప్రకారంగా ఒక గిరి గీసుకొని చెయ్యాలి తప్పించి ఇష్టారీతిన చంపుకుంటూ పోకుంటూ అది కాదు రాజకీయం అంటే. సార్, ముఖ్యంగా మీరు చెప్పండి, ఏదైతే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఏదైతే ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన రోజు నుంచి సునీతారెడ్డి గారు ప్రతిరోజు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఆవిడ ఒకటే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ వీళ్ళని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లగా ముఖ్యమంత్రిగా ఉంది, నువ్వే కదా, ఎందుకు మరి ఈ కేసును తేల్చలేకపోయావు? నీ చేతుల్లో అధికారం ఉంది, నువ్వు ముఖ్యమంత్రివి కదా, మరి సొంత చిన్నాన్నే కదా, ఈ విషయాల్లో ఎందుకు నిజాలు నీకు తేల్చలేకపోయావు? అవినాష్ రెడ్డిని కూడా ఏదైతే సిబిఐ ఆమెకు అందించినటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితోటి అవన్నీ చూపిస్తూ ఆ కాల్ డేటాలు కావచ్చు మిగతా అంశాలన్నీ కూడా చూపించి ఆవిడ కూడా అదే అడిగింది, నీ ప్రమేయం లేదు, నీ తప్పు లేదు అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు హాజరు కాలేదు, కర్నూలులో అంత డ్రామా ఎందుకు ప్లే చేశావు అని చెప్పేసి ఇవే అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పాలి. నిజంగా మా తప్పేం లేదు అంటే నిజ నిర్ధారణకి వాళ్ళు ఇది చేయాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా మనం 2 రోజుల నుంచి చూస్తే 2 రోజుల క్రితం వివేకానంద రెడ్డి గారు తన 2వ భార్య కుమారుడితో ఆడుతున్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా అదే ప్రస్తావన తీసుకొచ్చి, ఇంతకాలం తన పేపర్లో ఛానల్స్లో చూసాం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ మాటలు మాట్లాడడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనని విశ్లేషించాల్సిన అవసరం ఉందండి. నాకైతే అది చాలా అత్యవసరంగా చేయాల్సిన అవసరం అయితే నాకైతే కనపడుతున్నది. ఎందుకు అంటే మానసిక శాస్త్రానికి చాలా పెద్ద శాస్త్రం అది, సైకాలజీ అనేది. ఆ సైకాలజీ జగన్మోహన్ రెడ్డి సైకాలజీని స్టడీ చేస్తే దాని మీద ఒక పెద్ద సిలబస్ తయారు చేయొచ్చు. అది మానసిక విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో దానికి క్వైట్ ఆపోజిట్గా చేస్తాడు. క్వైట్ ఆపోజిట్గా అంటే ఏదైతే చేస్తాడో దానికి క్వైట్ ఆపోజిట్గా మాట్లాడతాడు. ఇట్లా చేయటం చాలా కష్టం అండి. ఎందుకంటే మామూలుగా మనం మనసులో ఏమనుకుంటామో మనం అది చేస్తాం, మనం అది మాట్లాడతాం, అది చేస్తాం. ఇది సహజమైన లక్షణం, మనిషికి ఉన్న సహజమైన లక్షణం. కానీ మనసులో ఒకటి అనుకొని వేరేది మాట్లాడి ఇంకొకటి చెయ్యటం అంటే దానికి చాలా కసరత్తు చేసుకోవాలి. ఈయన అటువంటివి చాలా తర్ఫీదు పొందినట్టుగా నాకైతే కనపడుతుంది. తర్ఫీదు పొందాడో సహజంగా పుట్టుకతోటే మరి ఆ లక్షణం వచ్చిందో మనకు తెలియదు. మామూలుగా ఎవరైనా కానీ ఆలోచించింది చెప్తారు, చెప్పింది చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది చెప్పడు, చేసేది అసలు చెప్పడు. ఈ తరహా ఒక మానసిక విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. ఈ కేసు విషయానికి వస్తే బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి కాదు అని చాలా స్పష్టంగా ఇవాళైతే చెప్పాడు. మరెవరు చంపారో నీకు తెలుసా? అవినాష్ రెడ్డి చంపలేదు. ఎవరు చంపారో నీకు తెలుసా? 5 సంవత్సరాలుగా నువ్వు అది కనిపెట్టావా? మరి కనిపెడితే అది చెప్పు. అంటే ఏదో దస్తగిరి చెప్పాడు, చంపాడు, అది చంపాడు, వీళ్ళు చంపారు, 4 కలిసి చంపారు, ఇది కాదు. దస్తగిరిని లేకపోతే మిగిలిన వాళ్ళని ఎవరు పంపించారు అది కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. సిబిఐ ఏం చెప్పిందంటే వీళ్ళందరినీ చంపటానికి ఉపయోగపడ్డ 4 అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి పంపించారని సిబిఐ చెప్తున్నది. నువ్వేం చెప్తున్నావు? అవినాష్ రెడ్డి చంపలేదు, చంపించలేదు అంటున్నావు. మరి ఎవరు పంపించారు? డబ్బులు ఎవరిచ్చారు? సుపారీ ఎవరిచ్చారు? ఇది నీకు తెలిసి ఉండాలి కదా. మరి తెలిసి ఉంటే మీ పిన్నికి చెప్పు, వెళ్ళి మీ చిన్నమ్మకి వెళ్ళి, చిన్నమ్మ
బాబాయిని చంపింది వీళ్ళు నలుగురు, చంపించింది వీళ్ళ నలుగురు అని వాళ్ళ పేరు, నలుగురు 5గురో 10 మందో ఒక్కళ్ళో వాళ్ళ పేరు చెప్పేసి, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అనే విషయం మర్చిపో. నువ్వు వివేకానందరెడ్డి కొడుకుగా, అన్న కొడుకుగా, సౌభాగ్యమ్మకి కొడుకుగా నువ్వు వెళ్ళి చెప్పి రాపో. చిన్నమ్మ చంపింది బలానా వాళ్ళు, చంపించింది బలానా వాళ్ళు, సుపారీ ఇచ్చింది బలానా వాళ్ళు అని చెప్పి రాపో. సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. నువ్వు పబ్లిక్లోకి వచ్చి నువ్వు ఏం చెప్తున్నావు? అవినాష్ రెడ్డి చంపలేదని చెప్పేశాడు. అవినాష్ రెడ్డి చంపలేదు, నాకు అవినాష్ రెడ్డి మీద నమ్మకం ఉంది అని చెప్పాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసు వచ్చినప్పుడు, అప్పుడు కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు పెట్టినప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టించింది, సోనియా గాంధీ పెట్టించింది అని చెప్పావా లేదా? సిబిఐ ఛార్జ్షీట్లు, ఈడీ ఛార్జ్షీట్లు ఫైల్ చేసిందా లేదా? ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది కదా. సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఆపావా లేదా? సింగిల్ స్ట్రైట్ క్వశ్చన్స్. ఇందులో నువ్వు ఎవరు చంపారో నాకెట తెలుస్తుందండి అనొచ్చు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది, పోలీసులు నీ చేతిలో ఉన్నారు, అయినా నువ్వు తెలుసుకోలేదు, ఓకే వదిలే. అవినాష్ రెడ్డి చంపలేదు అని నువ్వే చెప్తున్నావు, మరి ఎవరు చంపారో చెప్పాలి ఒకటి. రెండోది, నీ మీద అక్రమాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు వేసింది, సిబిఐ ఛార్జ్షీట్లు వేసింది, అన్నీ వేసింది. అప్పుడు కూడా నేరం నేను చేయలేదు అని ఎప్పుడన్నా చెప్పాడా సతీష్ గారు? మీకు ఏమైనా గుర్తుందా? కేసులు పెట్టించింది సోనియా గాంధీ అని చెప్పాడు, కానీ కేసులు పెట్టించింది చంద్రబాబు పెట్టించాడు. అంటే సోనియా గాంధీను చంద్రబాబు కలిసి కేసులు పెట్టించారు. ఇక్కడేమో షర్మిల చంద్రబాబు కలిసి కేసులు పెట్టించారు. అంతే తప్ప అతను పత్తిత్తు, ఆ మన వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి పత్తిత్తు అంటే మాకు తెలీదు. మీరు కేసులు పెట్టించారు. ఇవి ఇప్పుడు అక్రమాస్తుల కేసులోనేమో నేను ఈ నేరాలు చెయ్యలేదు అని చెప్పిన గుర్తు నాకైతే లేదు. నేను చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నా, కానీ నేను సంపాదించలేదు అక్రమంగా, వాళ్ళు కేసులు పెట్టించారు అంటాడు తప్ప నేను అక్రమంగా సంపాదించలేదని చెప్పాడా? ఇప్పటివరకు అయితే చెప్పలే. అదేవిధంగా వివేకానందరెడ్డి మర్డరు అవినాష్ రెడ్డి చేయలేదు, చేయించింది ఎవరు? అది కూడా చెప్పాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని మానసిక విశ్లేషణ అంటే ఒక అసలు మన ఏ విధంగా ఆలోచిస్తుంది, ఆ బ్రెయిన్ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ఆ బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తే అసలు సైకాలజీలో అది ఒక పెద్ద సబ్జెక్టు టాపిక్ అయి కూర్చుంటుందన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులన్నీ కూడా సిబిఐకి ఇప్పుడు బ్లూ బుక్లోకి రాసుకున్నారు వాళ్ళు. అంటే ఇట్లా వైట్ కాలర్ నేరాలు ఈ విధంగా చేస్తారా అనేది సిబిఐ వాళ్ళకే ఎడ్యుకేషన్ ఇది. ఆ తర్వాత ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయటం, ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేయటం అనేది న్యాయశాస్త్రంలో కొత్తగా మళ్ళీ అమెండ్ చేసుకోవాల్సిన ఒక చాప్టర్. అదేవిధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి ని సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీసులతోటి ఈ విధంగా చేయొచ్చు, అసలు సిబిఐనే అడ్డుకోవచ్చు, సిబిఐ ఒక నిందితుడిని అరెస్టు చేయకుండా అడ్డుకోవచ్చు అనే ఒక కొత్త చాప్టర్ని రాశాడు. ఇది గవర్నెన్స్లో ఒక పార్ట్. అంటే నువ్వు అన్ని విభాగాల్లో, న్యాయశాస్త్రంలో, పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాల్లో కొత్త చాప్టర్లు పెడుతున్నావు. అవినీతి చేయటం. మామూలుగా వాళ్ళ నాన్న ఉన్న ఒక్కింటిని, హైదరాబాదులో ఉన్న ఒక్క ఇంటిని అమ్ముకునే స్థితి నుంచి నిన్న మొన్న చూసాం మనం, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో 380 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయండి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు ఏ వ్యాపారం చేయట్లేదు కదా, నీకు 17 కంపెనీలో 18 కంపెనీలో నీ పేరు మీద ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నావా?
నువ్వు వ్యాపారం చేసేటైతే ముఖ్యమంత్రిగా అనర్హుడివి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే వ్యాపారాలు చేయకుండా ఉండాలి. నీకు ఇంత ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, నీ ఆస్తి ఇంతెట్లా పెరిగింది అంటే ఇది చెప్పాలి కదా. అంటే నువ్వు వ్యాపారాలు చేస్తూనే ఉన్నావా? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు వ్యాపారం చేసేటైతే ముఖ్యమంత్రిగా పనికిరావు. మేడం, ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే ఈ రోజున సునీత అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వడం మానేసి ఈ రోజున అవినాష్ రెడ్డిని ఆయన ఏదో ఆయనకు వంత పాడుతున్నట్టుగానో, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగానో ఈరోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి, అంటే అవినాష్ రెడ్డి తన ప్రెస్ మీట్లలో ఎంతో లాజికల్గా, ఎంతో నిక్కచ్చిగా ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పాడు, అవన్నీ కూడా సహేతుకమైనవి అని చెప్పేసి నేనే సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మరి సునీత అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ మీరు ఇప్పుడు సార్ అన్న మాటలో, సార్ ఐల్ టేక్ యువర్ వర్డ్స్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సైకలాజికల్ అసెస్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే ఒక మనిషి యొక్క సైకాలజీ అంటే సైకలాజికల్గా మానసిక స్థితి, థ్యాంక్ యూ సార్, మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక అసెస్మెంట్ జరుగుతుంది యూజువల్గా. అంటే నిజంగా అతను సేన్గా ఉన్నాడా, ఇన్సేన్గా ఉన్నాడా? ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. దాన్ని మనం తెలుగులో మాట్లాడితే బాగుండదు, ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను ఆ పదాలని వాడట్లా. కానీ సేనా ఇన్సేనా అనేటువంటిది మనం అసెస్ చేసుకుంటాం అనమాట. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు అసెస్మెంట్కి వెళ్ళాలి, వెళ్తే క్లియర్ వచ్చేస్తుంది. సేన్ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ రెండోది అయితే ఖచ్చితంగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నా అంటే దానికి రీజనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక కేసు, మీరు ఒక ముఖ్యమంత్రి, మీరేం సాధారణ మనిషి కాదు, ఒక ముఖ్యమంత్రి ఒక కేసుకి సంబంధించి మ్యాటర్ సబ్జుడీస్గా ఉన్నప్పుడు, ఒక పర్సన్ అక్కడ అక్యూజ్డ్గా ఉన్నప్పుడు, అక్యూజ్ నెంబర్ 8గా అతన్ని సిబిఐ పెట్టి అతని మీద విచారణ చేస్తూ ఉన్నప్పుడు అతను నిర్దోషం నువ్వెట్ట చెప్తావు? ఇప్పుడు నేను చెప్పచ్చు బికాజ్ ఐ డోంట్ హోల్డ్ ఎనీ పొజిషన్. అప్పుడు కూడా నేను జ్యుడిషియరీని నేను ఛాలెంజ్ చేయలేను. అతను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునేంత వరకు హీ విల్ బీ ఫైటింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఏదైనా సరే అలానే చెప్తాం కదా, వీళ్ళే చెప్పారుగా, అదే చెప్పాడు కదా, నేను అదే చెప్తున్నా. 16 నెలలు జైల్లో కూర్చొని చిప్పకూడదు తిని బయటకు వచ్చి నేను అసలు పునీతుడిని, నాకు సంబంధమే లేదు, నన్ను అక్రమంగా సోనియా గాంధీకి పంపించారు, చంద్రబాబు నాయుడు పంపించారు, నిన్నేమో అక్రమంగా అందరూ పంపిస్తారు, వేరే వాళ్ళ మేము మాత్రం నువ్వు అసలు అయ్యో అంటావా నువ్వు? నాకు అసలు నిజంగా అర్థం కాని విషయం, సేనిటీ ఇన్సేనిటీ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడింది లాజికల్ అండి. అమ్మో, అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో కాదు మాట్లాడాల్సింది, సిబిఐ ముందర మాట్లాడాలా. నువ్వు సిబిఐ ముందర మాట్లాడితే సిబిఐ కన్విన్స్ అయితే, సిబిఐకి నీకు అగెన్స్ట్గా ఏం ఆధారాలు లేకపోతే అప్పుడు నువ్వు నిర్దోషం అని సిబిఐ చెప్తుంది. నువ్వెవరు నాయన బయటకు వచ్చి అవినాష్ రెడ్డి నిర్దోషం చెప్పడానికి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలండి. స్టాండర్డ్స్ సెట్ చేయడము అని అంటే ఎలా అంటే, నువ్వు ఎప్పుడైతే హింసకి ప్రేరేపించడము, లేకపోతే ఎవరన్నా ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని నువ్వు సమర్థిస్తుంటే, దట్ థింగ్ విల్ గో, దట్ యు ఆర్ ఎండార్సింగ్ దెమ్. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా అదే జరిగింది, ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. సో ద పాయింట్ ఈస్, మ్యాటర్ సబ్జుడీస్గా ఉన్నప్పుడు, మ్యాటర్ సబ్జుడీస్గా ఉంది, దానికి సంబంధించి ఒక ఇంజంక్షన్ ఉంది కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడట్ల. కానీ మ్యాటర్ సబ్జుడీస్గా ఉన్నప్పుడు మమ్మల్ని మాట్లాడొద్దన్నారు, షర్మిల మాట్లాడకూడదుట, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి బాధితురాలుగా ఉన్నటువంటి సునీత మాట్లాడకూడదుట, మేము కూడా బాధితులమే. మరి మా పార్టీ అధినాయకుడిని ఇష్టారీతిన మాట్లాడాడు, మా మీద ఎంత దారుణంగా వాళ్ళు ఆ రోజున ఇచ్చేశారు. సో బాధితులు ఎవరో మాట్లాడకూడదుట, ఈయన ఒక్కడు మాట్లాడచ్చు ఆ కేసు గురించి. పైనుంచి ఏమన్నా ఊడిపడ్డాడా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాదు. కోర్టు ఆర్డర్స్ జగన్మోహన్ రెడ్డికి వర్తించవా? ఇక్కడ ఇంకొక విషయం, ఇంత మాట్లాడుతున్నాం మనం, సరే నాకు సత్యమూర్తి గారు చెప్పారు, సరే ఏమన్నాడు సార్, అవినాష్ రెడ్డికి దీంతో సంబంధం లేదు అన్నాడు. ఇచ్చేసాడు కదా క్లీన్ చిట్ ఇచ్చేసాడు కదా, తన వాంగ్మూలం వెళ్ళి సిబిఐ ముందర ఇమ్మనండి. సరే సౌభాగ్యమ కూడా వద్దు సార్, మళ్ళీ లేనిపోతుంది ఎందుకు పెద్దవాడు, కానీ సిబిఐ ముందర ఇమ్మని చెప్పు. ఈయనకేదో తెలిస్తేనే ఆ మాట మాట్లాడాడు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడంటే, నాకు తెలిసి సేన్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు కూడా దాని వెనక ఉన్నటువంటి పూర్వాపరాలు తెలుసుకోకుండా అయితే మాట్లాడు అని నేను అనుకుంటున్నా. సో అలాంటి పరిస్థితుల్లో నీకు చాలా తెలివి ఉంది, చాలా తెలుసు కదా, 10th ఫస్ట్ క్లాస్ కదా నువ్వు. సో వెళ్ళి నువ్వు నిజంగా కూడా మరి తెలిసినటువంటి సర్కమ్స్టాన్సెస్లోనే మాట్లాడవేమో. మరి వెళ్ళి ఇదే మాట సిబిఐ ముందర చెప్తే మీ తమ్ముడు అసలు బయటకు వస్తాడు కదా, ఎందుకు చెప్పలా? మరి ఇదే మాట కర్నూలు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పొచ్చుగా, ఎందుకు కర్నూలు ఎస్పీ చేత అనవసరంగా ఆ రోజున ఆయన అక్కడ ఒక స్కేప్ గోటు
నేను అసమర్థుడిని, నన్ను వదిలేయండి, నేను లా అండ్ ఆర్డర్ నేను పట్టించుకోలేను అని వాళ్ళు చెప్పడం. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే సతీష్ గారు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అ పాయింట్ హియర్. ఆ రోజున కర్నూలులో వీళ్ళు చేసింది ఏంటి? సిబిఐని ఛాలెంజ్ చేశారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సిబిఐని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఒక కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐని, ఒక మర్డర్ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐని నువ్వు ఇవాళ రోజున అందులో ఎవరినైతే సిబిఐ అక్యూజ్డ్గా పెట్టి వాళ్ళని విచారిస్తుందో వాళ్ళని మాకు ఖచ్చితంగా వాళ్ళ బెయిల్ కూడా రద్దు కావాలి అనేటువంటి ఒక పిటిషన్ ఏదైతే లాడ్జ్ అయ్యి ఉందో ఆ నిందితుడిని, అక్యూజ్డ్ని నువ్వు ఇవాళ రోజున బయటకు వచ్చి సమర్థిస్తున్నావు అని అంటే యు ఆర్ డైరెక్ట్లీ ఛాలెంజింగ్ ది సిబిఐ. అంత అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి? నా క్వశ్చన్ మళ్ళీ అదే. నిజమే, ఏముంది సార్, ఈ ఒక్కసారి వదిలేసి వచ్చేసారి సచ్చీలుడుగా కడిగిన ముచ్చంలా అవినాష్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు వచ్చేసారి ఇచ్చుకోవచ్చుగా టికెట్. ఈసారి ఎందుకు ఇచ్చాడు అంటే వాట్ డస్ హీ వాంట్ టు ప్రూవ్? ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక మెంటల్ అసెస్మెంట్, సైకలాజికల్ అసెస్మెంట్ ఆఫ్ దట్ పర్సనాలిటీ కావాలండి. ఆయన ఏంటి అని అంటే మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ పర్సనాలిటీ నేరాలు చేసినటువంటి వాళ్ళని ఇలా అంటే ఒక ఒక యూనో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అంటే వాట్ ఈజ్ రాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి? తప్పెక్కడుంది? అసలు లోపం ఎక్కడుంది? అసలు జగన్మోహన్ రెడ్డి భయపడి చెప్పాడా అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదని? ఈయనకెందుకు? ఎవడ అడగలేదుగా. గుమ్మడికాయ దొంగంటే ఈయనెందుకు భుజాలు అనుకున్నాడు ఇవాళ రోజున? ఎవడన్నా అడిగాడా? సిబిఐ చూసుకుంటుందిగా ఆ విషయం. మరి వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వెలా మాట్లాడగలుగుతావు? అంటే కోర్టుల మీద నీకు గౌరవం లేదు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ మీద నీకు గౌరవం లేదు, కుటుంబ వ్యవస్థ మీద నీకు గౌరవం లేదు, నీ తల్లి చెల్లి మీద గౌరవం లేదు, చిన్నాన్న మీద గౌరవం లేదు, చిన్నమ్మ మీద గౌరవం లేదు, ఎవరి మీద గౌరవం లేకుండా ఇక నువ్వు రేపొద్దున మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నువ్వేం చేస్తావు? ఉన్నది కూడా ఊడ్చిపెట్టేయడానికా? రైట్ సార్, మీరు చెప్పండి. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున ఈ కేసు అనేటువంటిది కడప జిల్లా రాజకీయాల మీద ఏ స్థాయి ఇంపాక్ట్ చూపిస్తోంది అనేటువంటిది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని ఏ స్థాయిలో ఇది భయపెడుతోంది అనేటువంటిది ఈ రోజున ఆయన మాటల్లో కనిపించినాయి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే సౌభాగ్యమ్మ గారి లేఖ. మరి నిజంగా ఆవిడ చిన్నమ్మ, ఆయనకు చిన్నమ్మాయి ఉండే ఆవిడ కూడా రాసినటువంటి ఇవి అంటే 2009లో నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు ఏ మనోవేదన అయితే అనుభవించావో ఈరోజు నీ చెల్లెలు సునీత కూడా అదే ఆవేదన అనుభవిస్తూ ఉంది. మరి అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా నువ్వు మాకేం చేయకపోయినా పర్లేదు, హంతకులకి మళ్ళీ టికెట్ ఇస్తున్నావు, ఇవన్నీ పక్కకు పెడితే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నిజం వైపు నిలబడు, ధర్మం వైపు నిలబడు అని చెప్పేసి ఆవిడ ఈరోజు ఏదైతే లేఖ రాసిందో, మరి ఆ లేఖని చూశాక మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందని అయితే కాదు కానీ వీటికి పైన ఒక సమాధానం వస్తుందని భావించవచ్చా? లేదండి, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు సమాధానం ఆశించటం అనేది మామూలు ఎండమావిలో నీళ్ళన్నా తీయచ్చు, కానీ ఇది సాధ్యం కాదు, సాధ్యమయ్యే పని కాదు. సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసులు పెట్టించి రామ్ సింగ్ డ్రైవర్ని బెదిరించి చంపేస్తాం మళ్ళీ నువ్వు కడపలో అడుగు పెడితే అని చేసిన వాళ్ళు, అవన్నీ ఎవరు చేశారు? అవినాష్ రెడ్డి చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఎవరు చేశారు? అంటే సిబిఐ ఆఫీసర్ని కూడా బెదిరించేది ఎవరు చేశారు? రామ్ సింగ్ మీద కేసులు పెట్టించింది ఎవరు? ఇవన్నీ అన్ని క్వశ్చన్లే సతీష్ గారు. ఇంకొకటి, నీకు తెల్లవారుజామున 3 నీకు ఫోన్ ఎవరు చేశారు? ఆ ఒక్కటి చెప్పినా సరిపోతుంది. అవినాష్ రెడ్డి చేయలేదు, ఓకే నువ్వే చెప్తున్నావు, అవినాష్ రెడ్డి చేయలేదు. తెల్లవారుజామున 3 నీకు ఫోన్ ఎవరు చేశారు? నీకెందుకు చేశారు? నీ భార్యకి ఎందుకు చెప్పారు? ఈ విషయాలు చెప్పాలి కదా. నువ్వు వచ్చిన తర్వాత బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పింది నువ్వే కదా తెల్లవారుజామున మేనిఫెస్టో కమిటీలో. తెల్లవారుజాముకే నీకు తెలిసింది కదా. ఎట్లా తెలిసింది? నీకెవరు చెప్పారు? ఈ విషయాలన్నీ నువ్వు స్వచ్ఛందంగా సిబిఐ దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం ఇచ్చేస్తే సరిపోతుంది, కేసు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రోజున షర్మిల వచ్చి ఒక వాంగ్మూలం ఇచ్చింది, మా బాబాయిని చంపింది కడప ఎంపీ సీటు విషయంలో అని ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది. నువ్వు వెళ్ళి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వు, అది ఎంపీ సీటు కోసం కాదు,
నాకు తెల్లవారుజామున నాకు ఫోన్ రాలేదు, లేదు నా మిస్సెస్కి కూడా ఫోన్ రాలేదు అని స్పష్టంగా అఫిడవిట్ ఇచ్చి రాపో సిబిఐకి, అయిపోతుంది కదా. నువ్వు బయట నిలబడి నువ్వు అవినాష్ రెడ్డికి నువ్వు టికెట్ ఇచ్చేసి దాన్ని సమర్థించుకుంటూ ఇప్పుడు మీ చిన్నమ్మ క్వశ్చన్ లేసింది. చిన్నమ్మ మీద చిన్నమ్మ ఇట్లా లెటర్ రాస్తుంది అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆమె మీద కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఉండేవాడు, ఎక్స్పెక్ట్ చేయలే. అందుకని షర్మిల మీద సునీత మీదే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు పాపం. ఈమె చిన్నమ్మ బయటికి వచ్చి లెటర్ రాస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇదే గనక కొంచెం ముందర ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఆమె మీద కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకునేవాడు. పాపం తెచ్చుకోలేదు, అది చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు ఏమో లెటర్ రాసింది. ఇప్పుడు కడప జిల్లా ప్రజలందరికీ, పులివెందుల ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది సతీష్ గారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఫైల్ చేసి ఇంత వైలెంట్గా ఎందుకు మాట్లాడాడో తెలుసా మీకు? ఇంత వైలెంట్గా మాట్లాడటానికి, ఇంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడటానికి కారణం ఏంటి అంటే, అక్కడ మొత్తం ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు పులివెందుల ప్రజలు. రేపొద్దున చూడండి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎక్కడ పులివెందుల్లో మొత్తం బేస్ కదిలిపోతుంది. చిన్నాన్నని చంపేస్తే పేడ విరగడవుతుంది అనుకున్న వాళ్ళకి చిన్నాన్న మరణమే ఇప్పుడు శాపం కాబోతున్నది. ఈ రోజున షర్మిల కానీ సునీత కానీ చెబుతున్న మాటలని పులివెందుల ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అట్లా అంతకు ముందర వాళ్ళకి రూఢిగా తెలుసు. అంతకుముందు ప్రజలకి ఎవరు చంపారో పైపైన తెలుసు. ఇప్పుడు సునీత వచ్చి చెబుతుండటంతో, షర్మిల వచ్చి చెబుతుంట వాళ్ళకి అర్థమైపోతున్నది. ఇంతకు ముందర వరకు తెలుగుదేశం చెబుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డిని సపోర్టు చేసేవాళ్ళు దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఈ రోజున షర్మిల మీద, సునీత మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, వాళ్ళు కట్టుకునే చీరల మీద కామెంట్లు, దారుణమైన కామెంట్లు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అందరికీ, ప్రజలందరికీ కళ్ళకు గట్టినట్టు కనపడుతున్నది. ఈ రోజున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంత ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడటానికి కారణం అది. ప్రజాభిప్రాయం తనకి వ్యతిరేకంగా రాబోతున్నది అనే విషయాన్ని పసిగట్టి రాబోయే రోజుల్లో ఏమవుతుందో అనే ఒక ఆందోళనతోటి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే బాబాయ్ చావుతోటి లేదా వివేక హత్యతోటి తన పీడ విరగడైంది అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ కేసే ఈరోజు పీడకలగా మారింది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఏదైతే పూర్తిగా వస్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా పూర్తిగా ఏదైతే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఈ రోజున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు, లేదంటే ఈ కేసులో గడిచిన 5 ఏళ్లుగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక సరైనటువంటి సమాధానం రేపు ఎన్నికల్లో ఫలితాల రూపంలో జగన్మోహన్ రెడ్డి చూడబోతున్నాడు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.